మన డైమండ్ మనమే జన్మరన్ ఇండియా మనమే బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే పూరా సత్తుగుద్దు తెలుమే హాయ్ చెప్పరా. ఈసారైనా హాలిడేస్ మీ ఊరు తీసుకెళ్తావా? సర్లే, రూమ్కి ఎక్కడ పెట్టాను తీసుకో. ప్రతి ఓడు హోమ్ సిక్ అని ఇంటికి వెళ్తాడు, కానీ నేను హోమ్కి వెళ్తే సిక్ అవుతానని వాళ్ళకి తెలియదు. అసలు నేను ఇంటికి వెళ్తానో లేదో. నట్టను పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతా. ఈడవడం ఏంటి మన చుట్టూ తిరుగుతున్నాడు? చచ్చిపోయినవారు ఎట్రా ప్రశాంతంగా. హాయ్, నేను వేస్తా. నాకు అసలు నీకేం కావాలి? నీ చావు. పెంచినందుకు పెంపుడు కుక్కైనా విశ్వాసం చూపెడుతుంది. నాకు మనుషులు చంపడం రాదు నాన్న. నాన్న ఈ ఒక్కసారికి నాన్న ఉన్నందుకు కనీసం ఒక్కడినైనా చంపి ఊళ్ళో గడుగు పెట్టు. ఓ లేకపోతే నేనే చంపేస్తా నిన్ను. అది మ్యాటర్. మనుషుల్ని ఎలా ప్రేమించాలో తెలియక మేమెడుతుంటే నువ్వేంట్రా మనుషులు చంపాలని తిరుగుతున్నావు? నువ్వు ఎలాగో చచ్చిపోదాం అనుకున్నావు కదా. నిన్ను మా ఊరు తీసుకెళ్ళి పరిగెట్టించి మా ఇంటి ముందు చంపేస్తాను అనుకో, మా నాన్న వారసత్వం నాకు వచ్చేస్తుంది. నువ్వు ఎలాగో చచ్చిపోదాం అనుకున్నావు కదా, నీ చావు నా లైఫ్కి బూస్ట్ ఇస్తుంది కదా. అయితే నాదో కండిషన్. నీకేం కావాలంటే చేస్తా. నాకు కొంచెం అమౌంట్ కావాలి. ఎంత? 5 లక్షలు. ఇది కొంచెమా? అది నా చావు ఖరీదు కాదు, నీ అవసరం ఖరీదు. ఇప్పటికిప్పుడంటే సరే, అరేంజ్ చేస్తా. అవును, ఎందుకు చచ్చిపోదాం అనుకున్నావు? నోట్లో సిగరెట్, చేతిలో గ్లాసు, మొహానికి అడ్డం. ఇంకా అర్థం అవట్లేదా? అర్థమైంది, చెప్పు నీ లవ్ స్టోరీ. అవి నాకు మీసం మొదలైన రోజులు. శైలు మాట్లాడవా? కనీసం చూడవా? సర్లే మానే.
చిరాగ్గానో పరగ్గానో మనం చూసింది అదే చాలు, ఇంకా రోజు నుంచి పరిగెట్టడమే. దాని నవ్వు కోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేయొచ్చు, కానీ నవ్వదే. కానీ ఒకరోజు శైలు నన్ను చూసి నవ్విందా? ఏంటిది? అంత ఆనందపడకరా, ఈరోజు అమ్మాయికి నచ్చినోడితో పెళ్లి చూపులంట. చివరిసారి తన కోసం పరిగెట్టి తనను చూద్దాం అనుకున్నాను, కానీ చూడలేకపోయా. ఇది నా లవ్ స్టోరీ. కూర్చోండి. Oh my God. Oh. Yes. It's over. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं నానా కంగారు పడకు, మీ నాన్నక చావలేదు. నీకు 15 రోజులు చెప్తున్నా మీ నాన్నకి ఆపరేషన్ చేయాలని. నువ్వు కూడా మనీ అరేంజ్ చేస్తా అంటున్నావు, నేను మాట్లాడలేదు. ఇంకో 3 రోజులు అయితే ఇదే ఫిక్స్. అంటే డాక్టర్ గారు అమ్మాయి విషయంలో మీరేం చేయలేరా? ఆపరేషన్ చేద్దాం కదరా, ఇంకేం చేయాలి? నీ చెప్తాన్నా 104లో ఉన్న రామారావు గారికి ఆపరేషన్ డబ్బులు పే చేయడానికి వచ్చానండి. సరే అండి. మీ పూర్తి పేరు చెప్పండి. నాగేశ్వరరావు. ఎంత లేట్ అయింది ఏంటండి? సారీ అండి. ఈరోజే ఆపరేషన్ లాస్ట్ డేట్. ఓకే అండి. ఎన్ని గంటలకండి? ఈరోజు సాయంత్రం. శైలు గారు, మీ నాన్నగారు ఆపరేషన్ డబ్బులు ఇప్పుడే ఎవరో కట్టారండి. ఎవరు? ఇప్పుడే ఎలా వెళ్ళారండి? చైతు నిన్నే ఆగు. పిలిచింది శైలు అని తెలుసు, కానీ ఎదురు పడితే ఏం జరుగుతుందో తెలియదు. పైగా శైలు నన్ను అంత ప్రేమగా ఎప్పుడూ పెళ్ళలేదు. చాలా థ్యాంక్స్ చైతు. నాకు థ్యాంక్స్ ఎందుకు? అయినా నీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడగచ్చు కదా. ఈసారి ఏం కావాలన్నా నిన్నే అడుగుతా. ఇది నిజమా కలా? ఇదేంటి శైలి ఇక్కడుంది? అదేంటి శైలు, 2 సంవత్సరాల నుంచి నేను వెంట పడుతున్నానని చెప్పి చులకనైపోయాను కదూ. నీకు ఇష్టం లేకుండా నీ వెంట తిరగడం నాకు ఇష్టం లేదు. కనీసం నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని ఉంది. చూడు తేజ, నాకు ఇలాంటివి నచ్చవు. నిజంగా నేను నచ్చినట్టయితే మా ఇంటికి వచ్చి మా నాన్నతో అడుగు. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఇంటికి కదా, డ్రాప్ చేయనా? ఆహా దేవుడా. అంకుల్ అమ్మాయి చెప్పింది నేను వస్తా. బాగా ఏం చేస్తున్నావు? బిహెచ్ఎల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి చేస్తున్నాను అండి. బిహెచ్ఎల్లో చేస్తున్నావా? అవును. ఓకే. ఇప్పుడు శాలరీ ఎంత ఇస్తున్నారమ్మా నీకు? 20 lakhs per annual. బాగానే ఉన్నాయా? మంచి ఉద్యోగం చేస్తున్నావు అయితే ఏ అభ్యంతరం లేదు. నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారి గురించి మీకు తెలిసే ఉంటుందండి. కర్నూలులో రాఘవరెడ్డి అంటే తెలియని వారే ఉండరు. మీ నాన్న మాకు తెలియకూడదు అంటే దేవుడు గుడిలో ఉంటాడు. మీ నాన్న మాత్రం 24 గంటలు టీవీలో న్యూస్ పేపర్లో కనబడుతూ ఉంటాడు. అంటే మా పెళ్లి గురించి. థ్యాంక్స్ అయ్యా, మా వయసు అయిపోయిందని, మా అమ్మాయి పెళ్లి వయసు వచ్చిందని గుర్తు చేసినాను. అంటే దాని అర్థం?
నీకిచ్చి చేయనని. ఇంతసేపు మీ కూతురు గురించే పద్ధతిగా మాట్లాడాను. మీ కూతురు చెప్పింది నీకేదో జబ్బు ఉందని. త్వరగా చచ్చిపో. నువ్వు చచ్చాక నీ కూతురిని పెళ్లి చేసుకుంటాను. డబ్బులిచ్చి కలిపింది శైలుతోనా? ఇక నా విషయానికి వస్తే నేను శైలితో సెటిల్